డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్ మోడీల ఫెవికాల్ బంధం ఇంకా అలాగనే ఉంది, ఏమాత్రం చెడిపోలేదు అని చెప్పడానికి మరొక ఆధారం మనం కుండబద్దల్లో ఇప్పుడు మీ ముందు పెట్టబోతున్నాం. గతంలో ఇలాంటి వీడియోలు చాలా చేసిన, నన్ను బీజేపీ తరపు నుంచి చాలామంది తిట్టిన వాళ్ళు ఉన్నప్పటికీ గాను, కూటమితో కలిసి ఉన్నప్పటికీ టీడీపీ పార్టీ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం అని చెప్పడానికి మరొక ఆధారం ఈరోజే ప్రస్ఫుటంగా బయటపడిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికలకి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల పరిస్థితి ఎలాగుంది, తెలంగాణ రాష్ట్రంలో ఎలాగుంది అని ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఈ రోజున ఈ పేపర్లు మొత్తం మీరు ఒకసారి తీసి చూడండి. ఎందుకంటే ఫిజికల్ పేపర్లు ఎక్కడి నుంచో సంపాదించడం కష్టం కదా. ఈ పేపర్లు అయితే ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి. అందులో సోమనాథ్ ఆలయానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు తలపెట్టిన ఒక కార్యక్రమం గురించిన యాడ్ ఈ రోజున ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. దాని మీద పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ల ఫోటోలు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఎంబలం కూడా ఉంది. కానీ తెలంగాణ పత్రికల్లో వచ్చినవి ఒకసారి చూసుకుంటే అందులో ఆంధ్రజ్యోతిలో ఇలాంటి యాడ్ ఏది రాలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ యాడ్ ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన యాడ్ కనపడుతుంది. ఇక సాక్షి పత్రికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దీంట్లోనూ ఆ యాడ్ లేదు, కానీ తెలంగాణ పత్రికల్లో అది కనపడుతుంది. తెలంగాణ హైదరాబాదు పత్రికలో ప్రస్ఫుటంగా సేమ్ అదే యాడ్ కనపడతా ఉంది. ఇందులో కాకపోతే ఆ పైన ఉన్న 3 బొమ్మలు లేవు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లేదు, పవన్ కళ్యాణ్ బొమ్మలు లేవు. నరేంద్ర మోడీ దండం పెడుతున్న ఫోటో అది యూజువల్గా అన్నిట్లోనూ ఉందనుకోండి. ఇది జారీ చేసింది భారత ప్రభుత్వం, సోమనాథ్ ట్రస్టు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఏ రకంగా వచ్చింది, మరి తెలంగాణ పత్రికల్లో ఏ రకంగా వచ్చింది కనపడుతుంది. దీంతోపాటుగా ఇది హైదరాబాద్ పత్రికల్లో ప్రస్ఫుటంగా ఈ యాడ్ కనపడుతుంటే, మరి ఇక తెలంగాణ ఇంటీరియర్ పత్రికల్లో మరి చలో హైదరాబాద్ నరేంద్ర మోడీ బీజేపీ తెలంగాణ వాళ్ళు జారీ చేసిన ఒక ఈ అడ్వర్టైజ్మెంట్ మనం చూడొచ్చు. ఇది ఆంధ్రజ్యోతిలోనూ కనపడుతుంది, మిగతా వాటిల్లో కూడా కనపడుతుంది. కాకపోతే ఈ యాడ్లు మొత్తం నమస్తే తెలంగాణలోనూ మిగతా పేపర్లో కనపడవు. సాక్షి పత్రికలో మాత్రం ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, సాక్షికి అంత ప్రబలమైన ప్రాచుర్యం తెలంగాణ రాష్ట్రంలో ఉందని చెప్పుకోవాలా. నమస్తే తెలంగాణ కంటే కూడాను, లేదు మిగతా పేపర్ల కంటే, ఆంధ్రజ్యోతి, ఈనాడుల కంటే కూడా సాక్షికి ఎక్కువ ప్రాచుర్యం ఉందని వాళ్ళు అందులో వేశారని చెప్పుకోవాలా. ఎందుకు అనంటే, ఇక్కడ వైసీపీకి బీజేపీకి ఉన్న బంధం అలాంటిది. బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని మోస్తుందని చెప్పడానికి ఇది ఒక చిన్న తార్కాణం మాత్రమే. కానీ కల్తీ నెయ్యి వ్యవహారంలో చూసుకుంటే వైవి సుబ్బారెడ్డినో ధర్మారెడ్డినో కాపాడటానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. సిబిఐ సిట్టు ఏ రకంగా ఛార్జ్షీట్ వేసింది చూసాం. అలాగనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక విచారణ కూడా జరిపిస్తే అందులో ఏం బయట తేటతెల్లమైంది కనపడతానే ఉంది. ఇది ధర్మారెడ్డి నేతృత్వంలోనూ, లేకపోతే అప్పుడున్న సింఘాల్ నేతృత్వంలోనూ, ఇక వైవి సుబ్బారెడ్డి, దాంతోపాటుగా ఈ నెయ్యి పర్చేసింగ్ కమిటీలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన మాల్ ప్రాక్టీస్ మొత్తం, నిబంధనల సడలింపులు మొత్తం బయటపడిపోయినాయి. దీంతో పాటుగా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డికి మోడీకి ఉన్న బంధం ఇలాంటిది ఒకటి కనపడతా ఉంటే, లిక్కర్ స్కామ్లోకి వచ్చేటప్పటికి బీజేపీ ప్రభావంతో సిట్టు పనిచేస్తుంది అనేది మరొక రకంగా అర్థమవుతానే ఉంది. ఇందులో ఎన్ని అరెస్టులు జరిగినా, అందులో మిథున్ రెడ్డి ఢిల్లీకి మధ్యంతర బెయిల్ మీద వెళ్ళరాగానే ఆయనకి ఫుల్ ప్లెడ్జ్డ్ బెయిల్ వస్తుంది. ఎందుకంటే దానికంటే ముందుగా ఛార్జ్ షీటు 90 రోజుల లోపల దాఖలు చేయలేదన్న కారణానికి మరి గోవిందప్ప బాలాజీకి, కృష్ణమోహన్ రెడ్డికి, ధనుంజయ రెడ్డికి డిఫాల్ట్ బెయిల్ వస్తే, మిథున్ రెడ్డికి మాత్రం ఆయనకి నార్మల్ బెయిలే వస్తుంది. ఎందుకంటే ఆయన రద్దు కాని బెయిల్ అనమాట. ఈ ముగ్గురిది కోర్టుకు వెళ్తే రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళని మళ్ళీ అదుపులోకి తీసుకోమని కోర్టు ఆర్డర్లు రావటం కానీ, లేకపోతే మళ్ళీ పూర్తిగా విచారణ జరిగేదాకా దీన్ని వాళ్ళకి మళ్ళీ రిలీఫ్ ఇవ్వటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి. దీని అంతటికి కారణం ఏంటంటే, ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ నేతృత్వాన్ని బీజేపీ ఏ రకంగా వాడుకుంటుంది అనేది కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఆ వైసీపీని బీజేపీ వదులుకోదలుచుకోలేదు.
ఎట్లాగైతే తమిళనాడులో కూడా అండర్ కరెంట్గా డిఎంకే తోటి ఈ బాహాటంగా ఏఐడిఎంకే తోటి వాళ్ళు పొత్తు పెట్టుకునే ఉన్నారు. అందుకోసమనే ఈ రోజున జరుగుతున్న టీవీకే పార్టీకి నడుస్తున్న ఈ విజయ్ సీఎం ఆమడ దూరంలో ఆగిపోవడానికి కూడా కారణం ఆ విధంగానే కనపడతా ఉంది. ఇక ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ నేతృత్వంలో నడుస్తుంది కాబట్టి ఇక ఆయన గురించే చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ ఈ రోజున లోకేష్ను కూడా ఎక్కువగా నరేంద్ర మోడీ కలవరిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం వదులుకోదలుచుకోలేదని ఇది ఇక్కడ ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఎందుకంటే అనునిత్యం వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండాలి అనంటే సౌత్ ఇండియాలో ఉన్న ఈ సీట్లలో మేజర్ షేరు బీజేపీ వైపుగా కనపడాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇండి కూటమో ఆల్రెడీ ఇప్పుడు డిఎంకే ఇండి కూటమిలోంచి బయటకు వచ్చేసింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. అలాంటి పరిస్థితులు ఏర్పడినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ సీట్లు మొత్తం గంపగుత్తగా బీజేపీకే కావాలి అని అనుకుంటే లాస్ట్ ఏ బిల్లు ప్రవేశపెట్టబడినా కానీ జరిగింది ఏమిటి? ఇక్కడ బీజేపీ కూడా అధికారంలో ఉంటుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి అధికారంలో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ టీడీపీ, జనసేన మాత్రం విమర్శిస్తుంటాడు కానీ బీజేపీ తోటి సఖ్యంగానే ఉంటాడు. వాళ్ళు ఏ బిల్లు తీసుకొచ్చినా ఈయన వాళ్ళకి మద్దతు పలుకుతూనే ఉంటాడు. ఇత్యాది కార్యక్రమాలన్నీ వరుసపెట్టి జరుగుతూనే ఉంటాయి. సరే, ఈ బిల్లుల వరకే ఇది జరుగుతుందా అంటే అక్కడితోటి ఆగిపోతుందా? జగన్మోహన్ రెడ్డి గతంలో ఢిల్లీ వెళ్ళొచ్చిన ప్రతిసారి ఏం కోరుకున్నాడు అనేది బాహాటంగానే తెలిసిపోయింది. ఇవ్వటానికి పెద్ద లిస్ట్ ఇచ్చినప్పటికీ తన కేసుల నుంచి బయటపడేయమనే కదా ఎప్పుడు కోరుకునేది. అలాంటి అవకాశాలని ఇంకా వాళ్ళ చేతుల్లోనే ఉండటం మూలాన, ఎందుకంటే సిబిఐ, ఈడీ కేసులు మొన్ననే లిక్కర్ స్కామ్లో ఈడీ కూడా ప్రవేశించటం, ఐటీ కూడా ప్రవేశించటం, దీన్ని మళ్ళీ అందరి మీద వరుసపెట్టి రైడ్లు జరగటం, ఇవన్నీ వరుసగా జరిగినాయి. చాలా ఆధారాలని ఈడీ కూడా తీసుకెళ్ళింది అనేది కూడా ఒకటి కనపడుతున్నా జగన్మోహన్ రెడ్డి జోలికి మాత్రం ఎవరు రారు. అసలు వివేక హత్య కేసులో ఏం జరిగిందనేది సిబిఐ వేసిన ఛార్జ్షీట్లోనే మరి జగన్మోహన్ రెడ్డికి అందరికంటే ముందు తెలుసు ఆ విషయం అనేది తెలిసినా కూడా ఆయన మాత్రం ప్రశ్నించరు. ఎందుకని ప్రశ్నించరు? సిబిఐ కనిపెట్టింది ఒక విషయాన్ని, అది క్లారిఫై చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని కనీసం విచారణ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఆ విచారణ మాత్రం చేయరు. ఎందుకని చెయ్యరు అని అంటే మళ్ళీ ఇదే కనపడతా ఉంటుంది. ఈరోజు బయటపడ్డ ఈ ఆధారం ఈ ఒక్కరోజు బయటపడింది కాదు, గతంలో కూడా ఇలాంటివి చాలా నేను కుండబద్దల్లో మీ దృష్టికి తీసుకొచ్చాను. బీజేపీ ఎప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రెండో ప్రత్యామ్నాయం లేకుండా పోతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీయే బలంగా ఉంటే వాళ్ళతోటే వింటూ వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా వినాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు కంటే ఆయనకి తగిన బలం లేదు కాబట్టి టీడీపీ చెప్పిన మాట వింటున్నాడు. కానీ 2014-19 మధ్యలో అలానే జరిగిందా? లేదు కదా. ఆ రోజున ప్రత్యామ్నాయంగా గట్టిగా వైసీపీ కనపడితే 19 ఎలక్షన్లో బేషరతుగా వాళ్ళకి అండర్ కరెంట్గా సహాయ సహకారాలు కూడా అందించారు, కావాల్సిన వాళ్ళందరినీ మార్చి పెట్టడంలో. అదే మొన్న అలాంటిది ఏం జరగలేదు కదా 24 ఎలక్షన్స్లో. అప్పటి నుంచి ఈ రోజు యాడ్ దాకా చూసుకుంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డి వైపే ఉంది. మోడీ ఇంకా జగన్మోహన్ రెడ్డినే మోస్తా ఉన్నాడనేది ప్రస్ఫుటంగా అర్థమైపోతుంటే ఇక ఏ రాజకీయం ఎలా నడుపుతుందని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.